గృహప్రవేశం టైం వచ్చేసరికి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు సిద్ధం చేసుకున్న తర్వాత గృహప్రవేశం దగ్గరకు వచ్చేసరికి మరి వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అక్కడ సరైనటువంటి అవగాహన లేకుండా తూతూ మంత్రంగా ముగించేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేస్తారు? పండితులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఏవండి మాకు ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కలిసి రావడం లేదు. ఊరికే చీకులు, చికాకులు, కొట్లాటలు, అప్పులు, ఒక్క రూపాయి మిగలడం లేదు. ఇవన్నీ మళ్ళీ పండితులను దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు ఇలా హోమాలు చేయండి, ఖర్చులు పెట్టండి అని చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవేవో సరిగ్గా గృహప్రవేశం సమయానికి మంచి ముహూర్తం తీసుకొని అప్పుడు ఆ గృహప్రవేశము విధి విధానంగా ఆచరించుకుంటే ఈ జరిగేటువంటి దాంట్లో 90% అవాయిడ్ అవుతాయి తప్పకుండా. అంటే గొడ్డలితో పోయేటువంటివన్నీ కూడా గోటితోనే పోయే అవకాశాలు ఉంటాయి. కనుక గృహప్రవేశం చేసేటువంటి విధానము ఖచ్చితంగా ఆ విషయంలో దృష్టి పెట్టాలి, సమయాన్ని కేటాయించాలి, చక్కగా చేయాలి. ఇది చాలా మంది చేయడం లేదమ్మా, చాలా పొరపాటు. అంటే అలా గృహప్రవేశం కరెక్ట్ టైంలో కరెక్ట్గా పూజా విధానాలతో చేస్తే వాస్తు దోషాలున్నా కూడా పోతాయా? అసలు వాస్తు దోషము అనేటువంటిది ఒక బ్లైండ్ ఇల్యూజన్. వాస్తు పండితులందరూ కూడా చెప్తుంటారు, నేనేం వాస్తును తీసిపారేయడం లేదు, వాస్తు లేదు అని నేను చెప్పడం లేదు. వాస్తు విషయంకి వచ్చేసరికి చిన్నగా చెప్పాలనంటే ఆగ్నేయంలో ఈశాన్యంలో గంట, ఆగ్నేయంలో వంట, వాయవ్యంలో నైరుతిలో పంట, వాయవ్యంలో పెంట, ఇది వాస్తు అంటారు. సింపుల్గా చెప్పేది. ఈశాన్యంలో గంట అంటే దేవుడి గది, ఆగ్నేయంలో మంట, వంటగది, నైరుతిలో పంట అంటే నైరుతి రూమ్లో ధాన్యం ఉండాలి లేదా ఇంటి యజమాని ఉండాలి అన్నమాట. వాయవ్యంలో పెంట, వాష్రూమ్స్ అవన్నీ కూడా వాయువ్యంలో ఉండాలి. ఇంతకు మించిన వాస్తు వద్దంట అంటారు. ఇప్పుడు ఈ కాలక్రమంలో వాస్తు గురించి రకరకాల అపోహలతోటి చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వాస్తు పండితులు నేనేం తప్పు పట్టడం లేదు, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా కానీ దాన్ని క్యాష్ చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాస్తు దోషాలు పోతాయా సరిగ్గా చేస్తే అని మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అనమాట. వాస్తు దోషాల గురించి అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే శాస్త్రంలో ఒక మాట ఏం చెప్తారంటే, ఏ ఇంట్లో అయితే నిత్యము సరిగ్గా దీపారాధన జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే ఆ భార్యాభర్తలు కలహాలు లేకుండా సంతోషంగా ఉంటున్నారో ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు అని ధర్మశాస్త్రం చెప్తుంది. కనుక అంత బాధపడాల్సిన అవసరం లేదు. గృహప్రవేశం ముహూర్తము మంచిగా తీసుకోవాలి. ఆ ఇంటి యజమానులు ఇద్దరు భార్యాభర్తలకు ముహూర్తం అనేటువంటిది నైధనతార కాకుండా ప్రత్యక్తార కానీ, జన్మతార కానీ, విపత్తార కానీ కాకుండా చూసుకొని మంచి తారాబలం తీసుకొని ముహూర్తం అనేటువంటిది ఉండాలి. తర్వాత గృహప్రవేశం చేసేటువంటి సమయంలో ప్రధాన ద్వారం దగ్గరనే ఒక అరగంట సేపు పూజ ఉంటుందమ్మా. దానికి ప్రధాన ద్వారం అన్నారు. మిగతా అన్ని ద్వారాలను మామూలు ద్వారాలే అన్నారు, కానీ దీన్ని ఒక్కదాన్ని ప్రధాన ద్వారం ఎందుకు అన్నారు? ఇంపార్టెంట్ అదే కదా. కనుక అక్కడ ఏదో 5 నిమిషాల్లో కొబ్బరికాయ కొట్టేసి గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోయేది కాదు అది. అక్కడ చేయాల్సినటువంటి పూజ ఒక అరగంట సేపు ఉంటుంది. ఖచ్చితంగా శ్రద్ధగా చేయాలి, ముహూర్తానికంటే ముందే చేయాలి. ఇంత మంచిగా చేసుకొని గృహప్రవేశం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచన, క్షేత్రపాలక పూజ ఎవరు చేయట్లేదు. క్షేత్రపాలక పూజ అంటే ఏంటో తెలియదు ఎవరికి. క్షేత్రపాలక పూజ, షోడశ గౌరీ పూజ అని ఉంటుందన్నమాట. 16 మంది గౌరీ దేవతలను ఆ ఇంటి ఇల్లాలు పూజించాలి. చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. ఆ ఇంటి ఇల్లాలు ఆ షోడశ గౌరీ పూజ చేస్తే ఆమె భర్త సఖ్యంగా ఉంటారు. ఇది ఎవరు చేయట్లేదు. క్షేత్రపాలక పూజ చేయట్లేదు. ఏదో వాస్తు పూజ, నవగ్రహ పూజ చేసుకొని కాస్త హోమం చేసుకోవాలండి, మాకు సింపుల్గా ఇంతే చాలు అని అనుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ. కానీ శాస్త్రంలో మాత్రము గృహప్రవేశం గురించి ఒక ప్రక్రియనే చెప్పారు. 3 రోజుల విధానం చెప్పారు. ఎవరు పాటిస్తున్నారు? ఎవరు పాటించట్లేదు. ఏదో ఆ టైంకు చేసుకుంటున్నారు, బయటపడేస్తున్నారు. 3 రోజులు చేయాలి గృహప్రవేశం. ముహూర్తం ఏ రోజైతే నిర్ణయం అయిందో దానికి ముందు రోజు గృహశాంతి చేయాలి. గృహప్రవేశం రోజు ప్రవేశం చేసి గృహప్రవేశానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి. గృహప్రవేశం చేసిన మరుసటి రోజున దైవారాధన సంబంధించినటువంటి కర్మలు ఆచరించాలి. ఇంత ఆచరిస్తే అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. 190 మంది ఇట్లా ఆచరించట్లేదు.
కానీ చాలామంది వాస్తు దోషాలు అని చెప్తూ ఉంటారు. వాస్తు ఇలా ఉండడం వల్ల మాకిలా ఇబ్బందులొస్తున్నాయి, మాకు ఆరోగ్య సమస్యలొస్తున్నాయి, ఇంటి పెద్దకసలు బావుండలేదు అనే కొన్ని కారణాలు తీసుకొస్తూ ఉంటారు. కేవలం వాస్తు వల్లే మాకిలా జరుగుతుంది అని. కేవలం వాస్తు వల్లనే అలా జరుగుతుంది అనంటే నేను మాత్రం ఒప్పుకోను. అంటే కొంతమంది గోడ కూల్చి మళ్ళీ కట్టిస్తే వేరే చోట కట్టిస్తే బావుంటుందని, మళ్ళీ అక్కడే కూల్చి మళ్ళీ వేరేలాగా ఇలాంటివి చేస్తూ ఉంటారు రెమెడీస్. అవును. వాస్తు బాగా లేకపోతే గోడ కూల్చడాలు, గదులు కూల్చడాలు మీరు అంతవరకే చూశారు. నేను మొత్తం ఇల్లు కూల్చడం కూడా, పూర్తిగా ఇల్లు డిమాలిష్ చేసి కొత్తగా ఇల్లు కట్టినటువంటి వాళ్ళని కూడా చూశాను. అది అంత చాదస్తం, మూర్ఖత్వం. ఒకటమ్మా, ఎక్కడైతే ఒక ప్రాబ్లం ఉందో అక్కడ ఒక సొల్యూషన్ ఉంటుంది. శాస్త్రంలో ఏదైనా దోషం ఉంది అని అనుకోండి, ఒక దోషం ఉంటే దానికి రెమెడీలు లేవా? ఖచ్చితంగా రెమెడీలు ఉంటాయి. లేకపోతే ఆ దోషము పీడిస్తుందిగా. కనుక వేర్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం దెర్ ఈజ్ ఏ సొల్యూషన్. అట్లా వాస్తు బాగలేదు, వాస్తు బాగలేకపోతే దానికి సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. ఆ సొల్యూషన్లో ఇల్లు డిమాలిష్ చేయడం అనేటువంటిది సొల్యూషన్ కానే కాదు. శాస్త్రంలోనే, ధర్మశాస్త్రంలో చెప్తారనమాట, నిత్యం దీపారాధన చేయి, ఏ వాస్తు దోషము పీడించదు, ఏ వాస్తు దోషం పనిచేయదు అంటారు. ఇంట్లో భార్యాభర్తలు కానీ కుటుంబం కానీ ఆనందంగా ఉండండి, ఏ వాస్తు దోషము పనిచేయదు. ఇంట్లో ఆనందంగా ఉంటే ప్రతిరోజు పండగే. ప్రతిరోజు పండగ అంటే ఇంకా వాస్తు దోషం ఏం పనిచేస్తుంది? కనుక ఎంత ఇప్పుడు 100% వాస్తు దోషం లేకుండా ఇల్లు కట్టించుకున్నటువంటి వరకు సమస్యలు లేవా? ఓపెన్ క్వశ్చన్ అది. ఎవరైనా జవాబు కామెంట్లో రాయమని చెప్తాను. 100% మేము వాస్తు ప్రకారము పెద్ద వాస్తు పండితుని తీసుకొని వచ్చి మేము ఇల్లు కట్టించుకున్నాం, 100% వాస్తు, మా ఇంట్లో ప్రాబ్లమే లేదు అని ఎవరైనా కామెంట్లో రాయమని చెప్తాను నేను. మరి ముక్కున్నంత కాలం పడిసం తప్పదు, ఈ శరీరం ఉన్నంత కాలము కష్టాలు అనేటువంటి తప్పదు. కనుక ఏదో ఇంట్లోకి వచ్చాము దీనివల్లనే మాకు వస్తున్నాయి అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇంటి యజమాని ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు ఆలోచించాల్సినటువంటి 4 విషయాలు. ఒకటి, ఆయన పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ చూడాలి. రెండవది, ఆయన కర్మఫలం జాతకం చూడాలన్నమాట. జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి, ఆయన హ్యాబిట్స్, ఆయన మానసికమైనటువంటి విధానం, ఇవన్నీ చూడాలి. దీన్ని బట్టి ఆయనకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఒక నిర్ణయానికి రావాలి. ఇంటి యజమాని అనారోగ్యం పాలయ్యాడు అని అంటే, ఇంటికి వాస్తు బాగాలేనందుకే అయ్యాడు అని అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. దీన్ని బట్టి ఆయన ఈ 4 విధాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఆయన హ్యాబిట్స్ బాగలేవు, హ్యాబిట్స్ బాగాలేకపోవడం వలన ఆయన మెడికల్ కండిషన్ బాగలేదు, దానికి తోడు గ్రహచారం కూడా బాగలేదు. అప్పుడు ఇటు మెడిసిన్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ అవసరము. మేము శాంతి చేయించుకుంటామని మెడిసిన్ తీసుకుంటామని అంటే ఈ సమాజంలో బతకాల్సినటువంటి వాడే కాదు. నేను శాంతి చేయించుకుంటాను మెడిసిన్ తీసుకోని అంటే ఎట్లా? నువ్వు భగవంతుణ్ణి విశ్వసించాలి, ఎట్ ద సేమ్ టైం నువ్వు మెడిసిన్ వాడాలి. అట్లా అయితేనే నీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. మూర్ఖంగా ఉండకూడదు. భగవంతుడు అట్లా చెప్పడం లేదు, సనాతన ధర్మం అట్లా చెప్పడం లేదు. నువ్వు నన్ను మాత్రమే నమ్మాలి, మిగతా ధర్మాలు చెప్తాయి నీకు ఇంకొకటి లేడు, మనం దేవుడు తప్ప ఇంకొకటి లేడు అని చెప్పేటువంటి మతాలు వేరే ఉన్నాయి. కానీ మన మతం అట్లా కాదు. భగవంతుణ్ణి నమ్ము, చేసే పనిని నమ్ము అంటారు, చేసే పనే భగవంతుడు అంటారు. కనుక ఇవన్నీ ఆలోచించాలి. కానీ ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇదే కారణము అని చెప్పడానికి మాత్రం ఎవరికి రైట్స్ లేవమ్మా.